కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ నిరుద్యోగులు సమర భేరి మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. రేపు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హస్తం సర్కార్ నిరుద్యోగులపైకి పోలీసులను ఉసిగొల్పింది. ఓయూ మొదలుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్ తో పాటు ప్రాంతాల్లో విద్యార్థి నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ పోలీస్ పహారా కొనసాగుతోంది. అరెస్టులు, బెదిరింపులతో వెనక్కు తగ్గేది లేదని నిరుద్యోగులు తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ 8 నెలలైనా చేసిందేమీ లేదు. డిఎస్సిని వాయిదా వేయడంతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటూ గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోని సర్కార్ పైగా వారిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని పలువురు కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. లేనిపోని నిందలేస్తూ ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీళ్లకు ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తురండి. జీతం నీ స్థాయి ఎంత, నువ్వెంత, రోజు పదే నాకు అర్థం కాకడతా. నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోకపోగా రెచ్చగొట్టే ధోరణిలో కాంగ్రెస్ సర్కారు మాట్లాడుతుండటంతో కడుపు మండిన అభ్యర్థులు హైదరాబాద్లో నిరసనకు దిగారు. శనివారం అర్ధరాత్రి నుంచి నిరుద్యోగుల పోరు ఉధృతమైంది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆపై ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బైఠాయించారు. సర్కారుకు వంత పాడుతున్న మీడియా తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతల మాటలపై విమర్శలు వెల్లువెత్తాయి. విద్యావేత్తలు, నిరుద్యోగులు ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు. రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్న రేవంత్ కు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఢిల్లీలో రైతుల పోరాటం మాదిరిగా యావత్ నిరుద్యోగులంతా మూకమ్మడి పోరాటానికి సిద్ధమని తేల్చి చెప్పారు. నువ్వెట్లా విద్యాశాఖ మంత్రివా? నీకు ఏం తెలుసని విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నావు? నువ్వు ఏం తెలుసని ముఖ్యమంత్రి అయినావు? ఎమ్మెల్యేలు అందరూ ఉంటే ముఖ్యమంత్రి కావచ్చా? నీకు మైకు పట్టుకొని మాట్లాడడం తప్ప నీకు ఏమి రాదు. పరిపాలన నీకు తెలియదు. పరిపాలన పనికి రావు. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి కావాలా? రేపటి సంధి ఈ సీఎం పనికి రాడు, రాజీనామా చేయాలని ఒక డిమాండ్ నిరుద్యోగులకి రాబోతుంది. రైతులు ఎట్లయితారు? ఢిల్లీలో మూకుమ్మడిగా ఢిల్లీని ముట్టడించారో అట్లా 30 లక్షల మంది నిరుద్యోగులు నిన్ను ముట్టడి చేస్తాం. హైదరాబాద్ని కదలనివ్వం. అప్పుడు ఏం చేస్తావా నువ్వు? కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు జంగు సైరన్ మోగించారు. ఉద్యోగాల భర్తీతో పాటు 10 డిమాండ్ల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటూ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తి అమలు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, 3 నెలల డిఎస్సి పరీక్షల వాయిదా, గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా, పోస్టుల సంఖ్య పెంపు తదితర హామీలు నెరవేర్చాలన్న డిమాండ్లతో నిరుద్యోగులు పోరుకు సిద్ధమయ్యారు. సచివాలయ ముట్టడికి రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, వివిధ పరీక్షలు రాసే అభ్యర్థులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగుల సచివాలయ ముట్టడికి మద్దతు వెల్లువెత్తుతోంది. బీఆర్ఎస్ ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు పలికింది. పోరుబాట పట్టిన నిరుద్యోగులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ప్రకటించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పటిదాకా ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నిరుద్యోగ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ తో పాటు పలువురు నిరుద్యోగుల పక్షానే ఉంటామని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుండా హస్తం ప్రభుత్వం డ్రామాలాడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వేయట్లేదు అనేది ఆ రోజు మా మీద నెపం నెట్టేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరిచ్చిన హామీనే 25,000 పోస్టులు ఉన్నాయి ఖాళీ అని చెప్పారు కదా, మరి ఎందుకు 11,000 పోస్టులు వేస్తున్నారు? మరి ఆ 25,000 పోస్టులు ఎందుకు వేయట్లేదు అనేది తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండవది, టెట్ ఎగ్జామ్ రాసినాక అట్లీస్ట్ ఒక 45 డేస్ ఉండాలనేది అభ్యర్థులు కోరుతా ఉన్నారు. కనీసం మేము ప్రిపేర్ కావడానికి మాకు 45 డేస్ ఇవ్వండి, కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతాం. కూడా మానవతం లేకుండా ప్రవర్తించడమే కాకుండా మరి వాళ్ళ మీద, నిరుద్యోగుల మీద కూడా నింద వేసే ప్రయత్నం. అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మాత్రమే ధర్నాలు చేస్తారని మాట్లాడడం ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. గ్రూప్ 2కు డిఎస్సికి కేవలం ఒక్కరోజు గ్యాప్ మాత్రమే ఉంది. టెట్ జూన్ 2 వరకు జరిగింది. డిఎస్సి కోసం ప్రిపేర్ కావాలంటే కనీసం 60-70 పుస్తకాలు చదవాలి. 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చదవాలి. దానికోసం వాళ్ళు కొంత సమయం అడిగింది. దాని తప్పేంది?
మీరు 2 లక్షల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్లు వేస్తామన్నారు, వేసింలా? జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నారు, చేసింలా? ఇవేవి మాట్లాడకుండా కేవలం డిఎస్సి వాయిదా వేయాలని ఎట్లా అడుగుతారు? నేను ఉద్యోగం ఇస్తా అంటే మీరు ఉద్యోగం వద్దని మీరు ఎట్లా అంటారని చెప్పేసి దానికి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఈరోజు చీకట్లో చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తగదు ముఖ్యమంత్రి స్థాయిలో అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. సచివాలయ ముట్టడి నేపథ్యంలో నిరుద్యోగులపైకి పోలీసులను ఉసిగొలిపుతోంది కాంగ్రెస్ సర్కార్. ఓయూ పోలీసు వలయాన్ని తలపిస్తోంది. ఇప్పటికే ఓయూలో అక్రమ అరెస్టులు తీవ్రమయ్యాయి. పోలీసులు హాస్టల్ గదుల లోపలికి వెళ్లి నిరుద్యోగులను అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేత జంగయ్యను సైతం అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అక్రమ అరెస్టులను నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. రేవంత్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు తమకు తగిన గుణపాఠం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలంటూ దిల్సుఖ్ నగర్ లో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. డిఎస్సి వాయిదా వేసే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోకుండా కాంగ్రెస్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయలేరని విద్యావేత్తలు, పలు పార్టీల నేతలు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా సర్కారు దిగిరాకపోతే ఈ నిరుద్యోగుల పోరాటం మరింత ఉధృతమవుతుందని హెచ్చరిస్తున్నారు.